హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. ఈరోజు నేను నా పర్సనల్ లైఫ్ గురించి వై ఐ చూస్ ఓన్లీ ఎంబీబీఎస్, ఎందుకు ఎంబీబీఎస్ మాత్రమే చూస్ చేసుకున్నాను, ఇంకా వేరే జాబ్స్ కూడా ఉన్నాయి కదా, అదెందుకు చూస్ చేసుకోలేదు అంటే ఈవెన్ ఐ డోంట్ క్లారిటీ ఆన్ దట్. నాకే ఒక క్లారిటీ లేదు. ఫస్ట్లో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఒక క్లాస్లో కూర్చున్నప్పుడు ఒక సార్ అడిగారనమాట నన్ను. అంటే క్లాస్లో మొత్తం అందరినీ అడిగారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. సో నాకు తెలియకుండానే నేనే డాక్టర్ అనేసాను. సో అలా దట్స్ వెన్ ఫస్ట్ నాకు గుర్తున్నంత వరకు అదే ఫస్ట్ టైం. అంతకుముందు నాకు ఇంకా గుర్తులేదు. అది అరౌండ్ థర్డ్ క్లాస్లో. అప్పుడు సార్ అడిగినప్పుడు చెప్పాను ఇలా డాక్టర్ అని. నా నోట్లోంచి అలా వచ్చేసింది. తర్వాత ఇంకా నాకు ఇంట్రెస్ట్ తర్వాత పెరిగింది నాకు. తర్వాత చాలామంది ఇప్పుడు ఒక జాబ్ చెప్తారు చిన్నప్పుడు, మళ్ళీ ఇది అవుతానంటారు, అది అవుతానంటారు, ఫైనల్గా ఇంకేదో అవుతారు. నాకు అలా ఏం లేదు. చిన్నప్పుడు ఎప్పుడైతే నేను అదే నాకు ఫస్ట్ గుర్తుండడం థర్డ్ క్లాస్లో చెప్పడం, అప్పటి నుంచి నేను ప్రతిసారి నేను ఎంబీబీఎస్ఏ చెయ్యాలి, డాక్టరే అవ్వాలి, ఇలా ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇంకా ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఇంకా ఎలా ఎలా పెరిగింది అంటే, నాకు ఒకసారి ఫిఫ్త్ క్లాస్లో చాలా హెడేక్ వచ్చేసింది, బాగా సివియర్గా. చాలా అంటే ఇంకా ఇలా పడుకుని ఉండిపోయేదాన్ని క్లాసులో. రోజు హెడేక్ ఉండేది అప్పుడు. సో ఇలా చాలా భరించలేక నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. అప్పుడు నన్ను మా తాతయ్య గారు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చూసి నాకు స్పెక్స్ ఇచ్చారు. అప్పుడు తగ్గిపోయింది. ఇంకొకసారి ఫీవర్ వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా, కొంచెం చిరాగ్గా ఇరిటేటింగ్గా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చూసినప్పుడు తగ్గిపోయింది. సో ఇలా ప్రతిసారి నాకు ఏదైనా ఇబ్బంది వచ్చి నేను చాలా సఫర్ అయిన తర్వాత వెన్ వాళ్ళు మన ఫ్యామిలీ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ చూస్తే తగ్గిపోతుంది. సో అప్పుడు రిలాక్సేషన్ వస్తుంది కదా. సో ఇలా తగ్గిపోతుంటే నాకు దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. సో ఇంత సఫర్ అయ్యేదాన్ని, ఇంత బాధని కూడా డాక్టర్ తగ్గించేస్తున్నారు. సో ఇలా అయితే నేను కూడా తగ్గొచ్చు, అది తగ్గించవచ్చు. సో ఇలాంటి ఫీలింగ్స్, ఇలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట నాకు డాక్టర్ మీద. అక్కడి నుంచి ఇంకా మూవీస్లో చూసిన డాక్టర్స్ అంటే ఇంకా బాగా చూపిస్తారు కదా డాక్టర్ని, లైక్ చాలా రెస్పెక్ట్ఫుల్గా, వాళ్ళు చూడగానే తగ్గిపోయి అందరి హ్యాపీనెస్తో ఉండడం. ఇంకా ఇవన్నీ చూసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ పోయింది డాక్టర్ మీద. సో అప్పుడు అడిగి తెలుసుకునేదాన్ని, ఇంకా డాక్టర్ చేయాలంటే ఏం చదవాలి ఆఫ్టర్ 10th క్లాస్, ఇట్లా తెలిసినప్పుడు ఓన్లీ బైపీసీ తీసుకోవాలి, అక్కడ నుంచి వెళ్ళాలి, అంతవరకే నాకు తెలుసు. మిగతా గ్రూప్స్ ఏముంటాయి ఇంటర్లో, అది ఏది తీసుకుంటే ఏది అవ్వచ్చు, ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, ఇవంతా నాకేం తెలీదు. సో జస్ట్ 10th అయిపోగొట్టుకోవాలి, అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవాలి, చదవాలి, అక్కడ నుంచి డాక్టర్ అవ్వాలి, ఇంతవరకే తెలుసు. సో ఫైనలీ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయిపోసుకున్నాను 10th క్లాస్. 10th క్లాస్ అయిపోసుకోగానే ఇంకా ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. బైపీసీ తీసుకున్నాను. కాకపోతే మా మమ్మీ నన్ను ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశారు. నేను అప్పటి వరకు తెలుగు మీడియం. సో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తే నాకు ఒక రోజు క్లాస్ వినగానే నాకు ఇంకేం అర్థం కాలేదు. మొత్తం తెలుగు నుంచి ఇంగ్లీష్కి వెళ్ళగానే నాకు అర్థం కాలేదు. అప్పటి నుంచి నేనే వెళ్ళి మళ్ళీ ఇంగ్లీష్ని తెలుగులోకి మార్పించేసుకున్నాను. దట్ వాజ్ ద వెరీ ఫూలిష్ యాక్ట్ విచ్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. అంటే నేను తీసుకున్న రాంగ్ స్టెప్ ఏంటంటే అది, ఇంగ్లీష్ నుంచి మళ్ళీ తెలుగుకి మార్పించేసుకున్నాను. యాక్చువల్లీ నాకు ఇలాంటి పురుగులు ఇవంతా ముట్టుకోవడం, ఇంతకుముందు అయితే ఇంటర్మీడియట్లో కప్పల్ని డైసెక్ట్ చేయడం, వానపాములని డైసెక్షన్ ఇవంతా ఉండేవి. అలా అంటే ఇవన్నీ చేయాల్సి వస్తుంది బైపీసీలో అని చెప్పినప్పుడు నాకు కొంచెం భయం, అంటే కొంచెం ఫీల్ వచ్చింది. కానీ నేను ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి, సో ఐ కెన్ మేనేజ్ అన్నట్టు జాయిన్ అయ్యాను. కానీ నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పటికి అది తీసేశారు, ఆ సిలబస్ తీసేశారు. అప్పుడు మేము డైసెక్ట్ చేయాల్సిన అవసరం పడలేదు. సో అది చాలా లక్ నాకు.
సో, ఇంకా ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకున్నాను. ఎంసెట్ రాలేదు. ఇంకా నీట్ కోసం వెయిట్ చేయడం ఎందుకని ఇంకా ఫారెన్ వెళ్దాం అనుకున్నాం. అయితే అప్పుడు ఆహ్, ఉంటాయి గదా! ఇంకా సొసైటల్ డిస్క్రిమినేషన్స్ లైక్ ఎందుకు అమ్మాయిని చదివించడం ఆహ్, అట్లా చాలా డిఫరెంట్ మాట్లాడేవాళ్ళు. కాకపోతే మై బిగ్గెస్ట్ సపోర్ట్ మా పేరెంట్స్. చాలా, చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నాకు. నా మైండ్ సెట్ ఎలా ఉందంటే ఓన్లీ డాక్టరే అవ్వాలి. చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను కదా! అది నా డ్రీమ్ అనమాట. సో, ఖచ్చితంగా అయితే నా పేరు ముందు డాక్టర్, ఎంబీబీఎస్ అది మాత్రమే రావాలి. నాకు ఇంకేం వద్దు. అలా ఫీలింగ్ నాది. అప్పుడు మా పేరెంట్స్ నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఎవరెంత చెప్పినా కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేసి ఆహ్, పంపించారు, నన్ను ఫారెన్‌కి పంపించారు. నిజం చెప్పాలంటే ఐ ఐ గాట్ బెస్ట్ పేరెంట్స్ అన్నమాట. అంటే వాళ్ళు ఏమాత్రం డిస్క్రిమినేషన్ చూపించలేదు నా తమ్ముడికి, నాకు. ఏ విషయంలో కూడా ఇంకా చెప్పాలంటే నన్నే కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ చేస్తారు. నా తమ్ముడు కూడా నన్ను ఎక్కువ ప్యాంపరింగ్ చేస్తాడు. ఈక్వల్‌గా ముగ్గురు. సో, ఎలా అంటే ఇంకా కొడుకు, కూతురు ఇలాంటి డిస్క్రిమినేషన్ మాకేం లేదు. చదివిస్తాను అని మా నాన్న చాలా కష్టపడ్డారు. ఈవెన్ హెల్త్ బాలేకపోయినా, ఎలా ఉన్నా ఇంకా నా కోసం కష్టపడి ఇప్పుడు నా ముందు అఫిషియల్‌గా నా పేరు ముందు డాక్టర్ అని వచ్చిందంటే, నా కాంట్రిబ్యూషన్ ఇందులో ఒక 1% ఉంటే మొత్తం 99% మా పేరెంట్స్, నా ఫాదరు, మదర్. వీళ్ళిద్దరి సపోర్ట్ వల్లే నేను నా గోల్ రీచ్ అయ్యాను. టుడే అఫిషియల్‌గా నేను డాక్టర్‌ని. సో, ఫైనల్లీ ఇంకా ఫారిన్ వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. దెన్ ఆ టైంలో కూడా మళ్ళీ చాలా కష్టాలు వెంటనే అంటే నాకు ఫస్ట్ చాలా అబ్స్టకల్స్ వస్తాయి. బట్ ఫైనల్లీ మంచి జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా లైక్ ఎప్పుడు ఇంకా డాక్టర్ అవ్వాలి ఇదే ఆలోచించేదాన్ని. నేను పెద్దయ్యాక డాక్టర్‌ని అవుతాను. ఈవెన్ ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా చెప్తుంటే నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటే డాక్టర్ అవ్వాలనుకోవడము. లైక్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా! ఇప్పుడు నేను ముస్లింని. సో, రంజాన్ అప్పుడు కావచ్చు, ఇలాంటప్పుడు మాకు రోజాలు ఉంటాయి కదా! 30 డేస్ ఫాస్టింగ్స్. అప్పుడు రోజా ఉండి ఏం కోరుకుంటే అది తీరుతదంటే అప్పటినుంచి నేను చిన్నప్పటి నుంచి కూడా నేను పెద్దయ్యాక డాక్టర్‌ని అవ్వాలి ఇదే కోరుకునేదాన్ని. సో, ప్రతిరోజు నైట్ పడుకున్నప్పుడు నాకు ఖాళీ దొరికినప్పుడు ఎప్పుడు ఇదే థాట్‌లో ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి నేను డాక్టర్‌ని అవ్వాలి అనేసి. సో, ఫైనల్లీ నేను అనుకున్నది వచ్చింది. బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ స్ట్రగుల్స్. వాళ్ళ కష్టం వల్లే నేను ఈరోజు డాక్టర్ అయ్యాను. ఇలా నేను ఎంబీబీఎస్ చూస్ చేసుకున్నాను అండ్ అయ్యాను. సో, దిస్ ఈజ్ హౌ ఐ చూజ్ అనమాట ఎంబీబీఎస్‌ని. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.